నల్గొండలో రేపటి బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి ఇవ్వొద్దని మంత్రి కోమటిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తమ ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజని మద్దతు ధరకు కొనుగోలు చేస్తే ఇప్పుడు తక్కువ ధరకు దళారులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మిల్లర్ల దగ్గర కోమటిరెడ్డి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ధర్నా నిర్వహించుకునేలా కోర్టు ఆదేశాలిస్తుందన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. రైతాంగం 1800, 1600, 1700 కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి నువ్వు కల్పించినావు. మిల్లర్లతో కుమ్మక్కై దాదాపు వాళ్ళకాడ 300-400 కోట్ల రూపాయలు దొబ్బి మిల్లర్ల దగ్గర రైతులను దళారీలకు వదిలేసి రైతులను నాశనం చేసింది నువ్వు. ఇవాళ చర్చ చేసుకుంటున్నారు మొత్తం జిల్లా రైతాంగం అందరూ కూడా, ప్రతి ఒక్కరు చర్చ చేసుకుంటున్నారు. ఆ రోజు ఏముండే, ఈ రోజు ఏముండే, ఎట్లా ఉండే అనేది సిగ్గుండాల మాట్లాడడానికి. నిజమే, ఎందుకు లాగదడుస్తుంది నీకు ఇవాళ కేటీఆర్ వస్తాడు అంటే? మొన్నటిదనక మా మిత్రులు ఇతరులు చెప్తుంటే విన్నా నేను చాలా సందర్భాల్లో, నువ్వేదో తాగి లాగు దడుపుకుంటామని. కానీ ఇప్పుడు కేటీఆర్ వస్తుండే లాగు దడుపుకుంటున్నావు, బీఆర్ఎస్ జెండాను చూస్తే లాగు దడుపుకుంటున్నావు. ఎందుకు? నీకు చేతనైతే దమ్ముంటే జిల్లా యంత్రాంగాన్ని చెప్పించి పర్మిషన్ ఇప్పి, నీ వల్లనే, నీ ఒత్తిడి వల్లనే అనుమతి రద్దయిందనే సంగతి నాకు తెలుసు.